ఎస్ఐ మన గూడెంపై రైడింగ్ చేస్తున్న తరుణ్ వస్తున్నాడు సార్. ఎవడా ఎస్ఐ? అవి రాణాగూడెం అని చెప్పావా? వాడు కొత్తగా వచ్చిన ఎస్ఐ, ఇంత చెప్పినా వినే రకం కాదు. ఆ ఇన్స్పెక్టర్ తో నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు. డోంట్ మూవ్, మర్యాదగా కొనరకు కదిలావా కాల్చి పరేస్తా. మిస్టర్ ఇన్స్పెక్టర్, రాణా సామ్రాజ్యాలు అడుగుపెట్టి రాణా మర్చిపోయిన పిస్టల్ గురి పెడతావా? బ్రతకాలం లేదా? విజయ్, నువ్వు లోనికి వెళ్ళు. మిస్టర్ రాణా, నేరం చేసిన వాడికంటే నేరస్తుడికి ఆస్త్రం ఇవ్వడం పెద్ద నేరం. దాని కింద నిన్ను అరెస్ట్ చేయవలసి ఉంటుంది. నన్ను అరెస్ట్ చేయగల పోలీసులు ఇంకా పుట్టలేదు. వాదించగల తెగింపు లాయర్లకు కలగలేదు. శిక్షించగల సాహసం న్యాయమూర్తులకు లేదు. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ ఇన్స్పెక్టర్. ఏదో నలుగురు కూడగట్టుకొని రౌడీజం సాగిస్తూ ప్రజలను భయపెడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో కట్టుకొని రాజకీయ నాయకులతో లాలూచి పెట్టుకునే ప్రతి అడ్డమైన వాడికి పోలీస్ అంటే ఇరువు లేకుండా పోయింది. కానీ ఈ ఇన్స్పెక్టర్ పెట్టుకుంటే ఎన్కౌంటర్ అనే పేరుతో ఏరి పారేస్తా. ఇన్స్పెక్టర్, రాణా ఎదురు నిలబట్టడానికే మీ డిపార్ట్మెంట్ భయపడుతుంది. అలాంటిది నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నేరం చేసిన వాడు మంత్రి కావచ్చు, మాఫియా లీడర్ కావచ్చు, కానీ అరెస్ట్ చేయటం నా డ్యూటీ. మర్యాద కట్టేసినాడు. ప్రాణాలతో తిరిగి వెళ్ళాలంటే నువ్వు పట్టుకున్న సరుకు వదిలే. ఏం కావాలో కోరుకో. కార్లా, బంగ్లాలా, నగలా, డబ్బా? ఒకవేళ డబ్బు విలువ పడిపోయిందంటే డాలర్లు ఇస్తా. ఏం కావాలో కోరుకో. నువ్వు అవినీతితో సంపాదించిన డబ్బుతో ఏమైనా కొనగలను అనుకున్నాను. నన్ను కొనలేవు, నా కాక యూనిఫామ్ కొనలేవు. నిన్నంటే నీ అబ్బని, నీ తాతని, నీ ముత్తాతని డిపార్ట్మెంట్ నే కొనగలను. అంతెందుకు, హోమ్ డిపార్ట్మెంట్ నే వశపరుచుకోగలను. ఆవేశం నీ గుండెలో ఉండొచ్చు, అధికారం నా ఒంటి మీద ఉంది. మైండ్ ఇట్. నీ అధికారం అమాయకుల భాగ్యుల మీద చూపించడానికి ఉపయోగపడుతుందేమో, కానీ నాలాంటి వాడి మీద చూపిస్తే నువ్వుండవు, నీ డిపార్ట్మెంట్ ఉండదు. నువ్వు భయపెడితే భయపడటానికి ఓటర్ని కాదు బే, షూటర్ని కాల్చి పరేస్తా. నీలా నాతో సవాల్ చేసిన వారంతా సవాలుగా మారి శ్మశానాల్లో నిద్రపోతున్నారు. ప్రకటనలు పలికిన వాళ్ళంతా అండమాన దీవుల్లో అలవడిస్తున్నారు. నువ్వు ఢీకొనేది చిట్టెలుకతో కాదు, సింహంతో మర్చిపోతున్నావు. తప్పల్లడంలో చిరుతలతో ఆడుకొని వచ్చిన వాడిని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? మర్యాదగా స్టేషన్నాడు. నన్ను అరెస్ట్ చేయడానికి ఏ అధికారంతో వచ్చావు? నువ్వు ఎలాంటి అతిథులకు ఉపయోగిస్తాను తెలిసే వారెంట్తో వచ్చాను. ఇది చాలనుకుంటా నిన్ను అరెస్ట్ చేయడానికి. మిస్టర్ రాణా ప్రతాప్. హలో ఇన్స్పెక్టర్, ఇదేమిటో తెలుసా? ఇది నా పర్సనల్ బెయిల్. దీని గురించి నీకు చెప్పనవసరం లేదనుకుంటా. ఏ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి నువ్వు వారెంట్ తెచ్చావు, అదే మెజిస్ట్రేట్ నాకు పర్సనల్ బెయిల్ ఇచ్చాడు.